ఉదయ్‌తో మాట్లాడదాం. ఉదయ్ ఇవాళ ఎక్కడ చూసినా కూడా అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు మీరు అన్నారు అంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచే ఒక ఎత్తు అని చెప్పేసి. అంటే ప్రజలు అనేక విధాలుగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండ్రు. కానీ ఇవాళ గ్రామ సభల వేదికగా ప్రజాగ్రహం అనేది అత్యంత తీవ్రమైన వ్యతిరేకతగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక్క విషయం మీద ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పేదలను అర్హుల జాబితాలో నుంచి తీసేసి పేదలకు మరింత అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్వెచ్చ ఇందాక అన్నట్టుగానే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది మరో ఎత్తు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మేము సంవత్సర కాలం పాటు మేము ఎదురు చూసాం, చేస్తాడు అని అనుకున్నాం. కానీ ఇంకా చేయకపోవడం పట్లతో పాటు ఇట్లా ఇబ్బందులకు కూడా గురి చేయడం ఏంటి అని చెప్పేసి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒకప్పుడు రోల్ మోడల్గా ఉండేది. ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే కూడా ఒక పేరు వినిపిస్తుంది. ఏమని పేరు వినిపిస్తుంది అని అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు రోజు రోజుకు ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనే పేరును కూడా దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇబ్బందులకు గురవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోపక్క కూడా గత ప్రభుత్వంపై ఎంతసేపు బురద చల్లడమే తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమి అని చెప్పేసి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికే తేరుకున్నారు. ఎందుకంటే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలే కొంతమంది చెప్తున్న పరిస్థితి అంటే సైడ్లో కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే మేము అనుకున్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వేరు, కేవలం ఇది కొంతమందికే పరిమితమైంది, అమలు కాని హామీలు ఇవ్వడం పట్ల మేము ప్రజల్లో తిరగలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇచ్చిన హామీలతో పాటు విద్యార్థులకు కూడా అటు గురుకులకు మొన్నటిదాకా సంవత్సరం లోపు గురుకుల విద్యార్థులు ఎట్లా ధర్నాలు చేసిరో మనం చూసాము. దాంతోపాటు గురుకుల విద్యార్థులు ఒకప్పుడు గురుకుల పాఠశాల పోవాలంటే విద్యార్థులు అంటే ఉత్సాహంగా వెళ్ళేవారు గురుకుల పాఠశాలకు. ఇప్పుడు గురుకుల పాఠశాల అంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా గురుకుల పాఠశాలలో తమ అంటే నా పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బడి అంటేనే ముందుండేది, ఇప్పుడు బడి అంటేనే వెనుకబడిన పరిస్థితి తీసుకువస్తూ ఉంది. ఒక సంవత్సరమే ఇంత పరిస్థితి, ఒక సంవత్సరం పూర్తి కాయింది, అప్పుడే ఇంత పరిస్థితి అంటే ఇంకా 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఇంకా ఎలాంటి పరిస్థితులు చూస్తామో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క గ్రామాల్లో సైతం రైతు బంధు ఎక్కడ పోయింది, ఇప్పటివరకు రైతు బంధు లేదు, గత ప్రభుత్వంలో మాకు సమయానికి రైతు బంధు పడేదని చెప్పేసి రైతులు కూడా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అటు చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, వికారాబాద్ సీఎం సొంత జిల్లాలోనే దామగుండం అడవులను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పంతున్న నేపథ్యంలో అక్కడ గ్రామ ప్రజలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం కొద్ది రోజుల కింద కూడా చూస్తూ ఉన్నాం. సీఎం సొంత జిల్లాలోనే రైతుల నుంచే వ్యతిరేకత మొదలైంది. అంటే ఇదే మార్పు ఇక్కడ నుంచే మొదలైంది అని చెప్పేసి ఆ రైతులు చెప్తుంటే కూడా మనము కొద్ది రోజుల నుంచి కూడా రైతుల మాటల్లోనే విన్నాము. నిత్యం ఏదో ఒక ధర్నాతో కూడా వికారాబాద్ కావచ్చు, అటు చేవేళ్ళ కావచ్చు, ఇట్లా నిత్యం ఏదో ఒక ధర్నాతో కూడా నిరసనలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి రైతులు చేస్తూ ఉన్నారు. మరోపక్క కూడా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పేసి రైతులు ఇటు విద్యార్థులు కూడా అటు ప్రభుత్వాన్ని ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది అంటే తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున అబద్ధపు హామీలతో ముంచేసింది అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారా ప్రజలు? ఎస్వెచ్చ మీరు అన్నట్టుగానే తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది పాలనలో ఏం చేసిందంటే కేవలం హస్తం చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ హస్తంలో 5,000 ఎలా ఉన్నాయో 5 హామీలే మాత్రమే చేయి చూపించారు. 6 గ్యారెంటీలు అని చెప్పారు, ఒక గ్యారెంటీ అమలు చేసాం, మిగతాది మాత్రం హస్తమే అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క హామీ మేము నెరవేర్చాము, అదే హామీని తీసుకుపోయి ప్రతి రాష్ట్రంలో కూడా మేము హామీలు నెరవేర్చాము, కావాలంటే మీరు చూడండి, మేము ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీలు కూడా మా రాష్ట్రంలో నెరవేర్చాము, ఇక్కడ కూడా కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేయడంపై అక్కడ ప్రజలు కూడా కొద్దిగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనులేంది అని చెప్పేసి ప్రతిరోజు కూడా వారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అటు ఆశా వర్కర్లు సైతం కూడా తమ సమస్యలు ఎన్నికల ముందు ఏం చెప్పారో ఎన్నికల తర్వాత ఏం చెప్తున్నారు అని చెప్పేసి ఆశా వర్కర్లు కూడా మన ఇబ్రహీంపట్నం దగ్గర రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు కొద్దిసేపటి క్రితమే ఉదయం ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క నర్సింగ్ విద్యార్థులు కూడా ముందు చెప్పింది ఏంది ఇప్పుడు
చేస్తుంది ఏందని చెప్పేసి నర్సింగ్ అంటే నోటిఫికేషన్ అప్లై చేసుకున్న నర్సింగ్ విద్యార్థులు కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం చేసిందే తప్ప ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు. గత ప్రభుత్వం చేసి సమయానికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే సమయానికే అటు ఎన్నికలు రావడం పట్ల అటు పోస్ట్పోన్ అయ్యాయి తప్ప మిగతాది ఏం లేదు. ఈ గత ప్రభుత్వం చేసిన పనులే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. పైగా ఈ ప్రభుత్వం మేమే చేశామని చెప్పేసి ప్రగల్భాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుంది తప్ప అక్కడ ఏమీ లేదు. కేవలం కేసీఆర్ గారు చేసిన ఆ పథకాలు తీసుకొచ్చిన పథకాలను తుంగలో తొక్కేందుకే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కొంతమంది గ్రామాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక పక్క కూడా గ్రామాల్లో సైతం అటు మహిళలు రైతులు కావచ్చు, మేము ఇప్పటికే తప్పు చేశాము, ఎందుకంటే గత కేసీఆర్ మా పెద్ద బిడ్డ ఉన్నప్పుడే పింఛన్ సమయానికి వచ్చేది, కేసీఆర్ మా కొడుకున్నప్పుడే రైతు బంధు సమయానికి వచ్చేదని కొంతమంది గ్రామాల్లో ప్రజలు కూడా మనం చెప్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా రైతుల విషయంలోకి వచ్చి వికారాబాదు, చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, ఇటు మేడ్చల్ తదితర ప్రాంతాల్లో కూడా మనం కొద్ది రోజులు సర్వే చేసాం. ఆ సర్వే నుంచి కూడా ప్రతి మహిళ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మాకు గత ప్రభుత్వ కేసీఆర్ గారు మా బిడ్డ ఇచ్చిన పింఛనే ఇప్పటివరకు వస్తుంది తప్ప మేము చెప్పిన పింఛన్ ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం కొద్ది రోజుల కింద చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛ.